హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పని అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ నుంచి ఇప్పుడు నేను కొన్ని మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను. మీ అందరికీ తెలిసిందే, టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ నుంచి అన్ని ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు రైల్వే ఎగ్జామినేషన్స్ రాసినా, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాసినా, బ్యాంక్ ఎగ్జామినేషన్ రాసినా, గ్రూప్స్ రాసినా, ఎస్ఐ కానిస్టేబుల్ రాసిన, ఎలాంటి ఎగ్జామినేషన్ రాసినా సరే డెఫినెట్గా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. అందుకనే ఈ టాపిక్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది, వాటిల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. క్లాస్ స్టార్ట్ చేయడానికన్నా ముందులా మీ అందరూ తెలిసిందే, రైల్వేలో 2,50,000 పైగా ఉద్యోగాలతో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి త్వరలో. దానికి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, అలానే ఎవరైతే స్టూడెంట్స్ కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, అలానే ఎవరైతే వేరే ఎగ్జామినేషన్స్ రాసి ఎగ్జామినేషన్ క్రాక్ చేయలేక డిసప్పాయింట్ అవుతూ మళ్ళీ మంచి ఆపర్చునిటీ వస్తే యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా, తెలుగు మీడియం సపరేట్గా మనం లాంచ్ చేయడం జరిగింది. ఆ కోర్స్ వచ్చేసరికి కేవలం 2,250 రూపాయలు మాత్రమే, 2,250 రూపీస్కి కంప్లీట్ కోర్స్. అంటే దీంట్లో మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, మొత్తం అన్నీ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే మొత్తం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కాంబో ప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఈ కాంబో ప్యాక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సపరేట్గా ఉంటుంది, తెలుగు మీడియం సపరేట్ ఉంటుంది. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి 6 monthsకి 4,500 రూపీస్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి ఉపయోగపడే విధంగా అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామినేషన్కి ఉపయోగపడేది ఈ కోర్స్ ఉంటుంది అనమాట. అలానే ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్ అన్నింటి పాయింట్ ఆఫ్ ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. అలానే ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ప్రిపేర్ అనుకుంటున్నాం వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఇంకా మనం క్వశ్చన్ సాల్వ్ చేయడం మొదలు పెడదాం. మీ అందరూ తెలిసిందే, టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ కూడా. ఇప్పుడు నేను కంప్లీట్గా ఫస్ట్ ఈ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలని ఈజీ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? చూడండి ఒకసారి. A can do a piece of work in 25 days. B can do the same piece of work in 30 days. Find in how many days both can do the work. తెలుగులో చదువుతున్నాను. ఏ ఒక పనిని 25 రోజుల్లో చేయగలడు మరియు బి అదే పనిని 30 రోజుల్లో చేయగలడు. ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది ప్రశ్న. యాక్చువల్గా ఈ ప్రశ్నని మనం చేయాలి అంటే డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి ఫార్ములా ఉపయోగించి, ఇంకొకటి మనం వాళ్ళ 1 day ఎఫిషియన్సీ అంటే 1/25 + 1/30 అలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక దీన్నే ఎల్సిఎం మెథడ్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ మెథడ్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు టైం వేస్ట్, అలానే ఇప్పుడు కూడా టైం వేస్ట్. అందుకే నేను మొత్తం అని చెప్పట్లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫాలో అయ్యే బెస్ట్ ట్రిక్, సింపుల్ ట్రిక్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, చూడండి ఒకసారి. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఏ వచ్చేసరికి వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటాడంటే టైం 25 days, 25 రోజులు టైం తీసుకుంటాడు ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి. అదే వర్క్ బి కంప్లీట్ చేయాలి అంటే ఎన్ని డేస్ టైం తీసుకుంటాడు? 30 days, 30 రోజులు టైం తీసుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే ఏబి కలిసి పనిచేస్తే ఈ వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతుంది. అవునా కదా? ఏబి కలిసి పనిచేస్తే ఎన్ని డేస్ టైం పడుతుంది. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా ఏమిటంటే, టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ రావాలి అంటే మీరు ఎల్సిఎం కట్టడం నేర్చుకోవాలి. ఎల్సిఎం కట్టడం చాలా సింపుల్. ఎల్సిఎం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టగలుగుతారు. ఎల్సిఎం ఎందుకు అని నేను చెప్తున్నాను అంటే, యాక్చువల్లీ ఏ ఒక పని చేస్తున్నాడు 25 రోజుల్లో, అదే పనిని బి 30 రోజుల్లో చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనే సంగతి మనకు తెలియదు కదా. అవునా కదా? ఒక పని చేస్తున్నారు అని క్వశ్చన్ చెప్తుంది తప్ప ఆ పని ఏమిటో మనకు తెలియదు. అందుకనే ఆ పని ఏమిటో తెలియదు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం అని మనం కట్టి, ఆ ఎల్సిఎం వాల్యూ ఏదో వచ్చుదో అదే వాళ్ళు చేసే పని కింద మనం తీసుకుంటాం అనమాట. అర్థమైందా? అందుకని ఇప్పుడు చూడండి, 25కి 30కి ఎల్సిఎం ఎంత? 25కి 30కి ఎల్సిఎం 25కి 30కి ఎల్సిఎం ఎంత అంటే 150. 150 అర్థమైందా? 25కి 30కి ఎల్సిఎం ఎంత అంటే 150. మళ్ళీ మీరు అడగొచ్చు, సార్ 150 ఎలా వచ్చేసింది సార్ అని చెప్పని. యాక్చువల్గా ఎల్సిఎం కట్టడం వస్తే మీ డైరెక్ట్గా 150 వచ్చుద్ది. లేదు అనుకుంటే సింపుల్గా
హైయెస్ట్ నెంబర్ తీసుకోండి. హైయెస్ట్ నెంబర్ తీసుకుని దాన్ని డబల్ ట్రిపుల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆ వచ్చే నెంబర్ అవుతుందో ఆ నెంబర్ అనేది దీంట్లో రెండిట్లో క్యాన్సిల్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ 30 ఉంది హైయెస్ట్ నెంబర్, 13 డబల్ చేస్తే 60, 25లో పోతుందా? పోవట్లేదు. అందుకే 13 ట్రిపుల్ చేయండి. ట్రిపుల్ చేస్తే 90 పోతుందా? పోవట్లేదు. 30ని 4 టైమ్స్ చేయండి, 120 పోతుందా? 25లో పోవట్లేదు. 30ని 5 టైమ్స్ చేస్తే 150 పోతుందా? 25లో పోతుంది. అంటే 150 అనేది 25లో 30లో పోతుంది కాబట్టి అది ఎల్సిఎం అనమాట, సింపుల్గా. అంతేగాని మళ్ళీ ఎల్సిఎం అంటే ఏంటని చెప్పి మొత్తం మీరు ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలా ఏమిటంటే టోటల్ వర్క్ ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన వర్క్ టోటల్ వర్క్ 150 యూనిట్స్ వర్క్ వీళ్ళు చేయాలి. అర్థమైందా? 150 యూనిట్స్ వర్క్. అర్థమైందా? 150 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. ఈ 150 యూనిట్స్ వర్క్ చేయడానికి ఏ అయితే 25 డేస్ టైం తీసుకున్నాడు, బి అయితే 30 డేస్ టైం తీసుకున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే ఇద్దరు కలిసి పనిచేస్తే ఈ 150 యూనిట్స్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేది క్వశ్చన్. అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ 150 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఏకి ఎన్ని డేస్ టైం పడుతుంది? 25 డేస్ టైం పడుతుంది. అవునా కదా? అంటే ఏ రోజుకి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు? అర్థమైందా? ఏ రోజుకి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు? ఏ రోజుకి 6 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. అవునా కదా? ఏ రోజుకి 6 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. ఎలా వచ్చింది సార్ 6 అంటే? మళ్ళీ ఎలా వచ్చింది అనొద్దు. సింపుల్గా ఇక్కడ చూడండి, 150 డివైడ్ బై 25 చేసామనుకోండి, ఏ రోజుకి ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తాడో తెలుసుద్ది. అలానే 6 వచ్చింది. అర్థమైందా? మళ్ళీ ఎలా వచ్చింది అనొద్దు. ఏ రోజుకి 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. మరి బి ఈ 150 యూనిట్స్ చేయడానికి 30 డేస్ టైం తీసుకున్నాడు. అంటే దాని మీనింగ్ బి రోజుకి ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు? బి రోజుకి 5 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. అర్థమైందా? ఏ రోజుకి 6 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు, బి రోజుకి 5 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. క్వశ్చన్ ఏమంటుందంటే ఇద్దరూ కలిపి చేస్తే, ఏబి కలిసి పని చేస్తే ఈ టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతుంది. అవునా కదా? మరి ఇద్దరూ కలిసి పని చేస్తే ఒక రోజులో ఎన్ని యూనిట్లు అవుతాయి? 6 + 5 11 యూనిట్స్ వర్క్ జరుగుతుంది. ఒక రోజులో 11 యూనిట్స్ వర్క్ జరిగితే మరి టోటల్ వర్క్ 150 యూనిట్స్. ఈ 150 యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? అదే కదా క్వశ్చన్. ఒక రోజులో 11 యూనిట్స్ చేస్తే టోటల్ వర్క్ 150 యూనిట్స్. 150 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? 150/11 క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఏమో చూడండి, 11 10 టైమ్స్ చేసామనుకో 110. అవునా కదా? 110 ఇంకా 40 మిగిలిపోయింది. 11 3 టైమ్స్ చేస్తే 33 ఇంకా 7 మిగిలిపోయింది. అవునా కదా? అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 13/7/11 మన ఆన్సర్ అవుతుంది. అవునా కదా? 13/7/11. 11 13 టైమ్స్ చేసామనుకో మనకి ఎంత వస్తుంది? 143 ఇంకా పైన 7 మిగిలిపోయింది. అందుకనే 13/7/11. 13/7/11 అంటే ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days and B can do the same work in 12 days. They work together for 5 days. How much of work is left? ఎంత వర్క్ మిగిలిపోయింది? ఏది 5 days పాటు వీళ్ళు కలిసి పని చేసిన తర్వాత. అర్థమైందా? తెలుగు కూడా చెబుతున్నాను చూడండి. ఏ ఒక పనిని 25 రోజుల్లో చేయగలడు, మరియు బి అదే పనిని 30 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి 5 రోజులు పని చేస్తే ఇంకా ఎంత పని మిగిలింది అది క్వశ్చన్ అనమాట. ఆ ఎంత పని మిగిలిపోయిందో దాన్ని మనం ఫ్రాక్షన్లో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇది కూడా సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. కాన్సెప్ట్ సేమ్, బట్ క్వశ్చన్ ఏం అడిగిందంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక 5 రోజులు పనిచేశారు, మిగిలిపోయిన పని ఎంత అని ఫ్రాక్షన్లు అడుగుతున్నారు. ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటాడు? 20 డేస్. ఓకేనా? ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి 20 డేస్. అదే బి వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటాడు? 12 డేస్. ఓకేనా? ఏ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 20 డేస్ టైము, బి వర్క్ కంప్లీట్ చేయడానికి 12 డేస్ టైం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, దీనికి ఎల్సిఎం తీసుకుందాం. 20కి 12కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత అంటే 60. అంటే టోటల్ వర్క్ ఏమిటంటే 60 యూనిట్స్ వర్క్ చేయాలి. 6 యూనిట్స్ వర్క్ చేయాలి. ఇప్పుడు చూస్తే ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 3 యూనిట్స్. బి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 5 యూనిట్స్. ఓకేనా? ఎందుకంటే 60 డివైడ్ బై 20 చేస్తే 3, 60 డివైడ్ బై 12 చేస్తే 5. అంటే ఏ రోజుకి 3 యూనిట్స్ వర్క్ చేస్తాడు, బి రోజుకి 5 యూనిట్స్ వర్క్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్ పనిచేశారు? వీళ్ళిద్దరూ కలిసి 5 రోజులు పనిచేశారు. ఇద్దరు కలిసి 5 డేస్ పనిచేశారు. మరి ఇద్దరు కలిస్తే ఒక రోజులో 3 + 5 8 యూనిట్స్ వర్క్ చేయగలరు. ఒక రోజులో 8 యూనిట్లు వర్క్. మన అలాంటిది వీళ్ళు ఏం చేశారు? రోజుకి 8 యూనిట్స్ చేయగలరు. అలాంటిది వీళ్ళు 5 డేస్ పాటు చేశారు. 5 డేస్ పాటు అంటే 8 × 5 ఏమిటి అంటే 40. అంటే 60 యూనిట్స్లో 40 యూనిట్స్ వర్క్
కంప్లీట్ అయిపోయింది 5 డేస్లో. మరి 40 యూనిట్స్ కంప్లీట్ అయిపోయిందంటే మిగిలింది ఎంత? 20 యూనిట్స్. అవునా కదా? మిగిలింది 20 యూనిట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే ఎంత వర్క్ మిగిలిపోయింది అని ఫ్రాక్షన్లో అడుగుతుంది. ఫ్రాక్షన్లో అర్థమైందా? ఫ్రాక్షన్లో మిగిలిపోయిన వర్క్ ఎంత అంటే 20 యూనిట్స్. అవునా? టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఎంత అంటే 60 యూనిట్స్. అంటే టోటల్ 60 యూనిట్స్ వర్క్ అయితే అందులో 20 యూనిట్స్ వర్క్ మిగిలిపోయింది. మరి 20/60 అంటే దీని వాల్యూ ఎంత? 1/3. అవునా కదా? ఆన్సర్ ఏమవుద్దంటే 1/3. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ కంప్లీట్ 50% ఆఫ్ ఎ జాబ్ ఇన్ 9 days and B can complete 25% of the job in 9 days. If they worked alone, if they work together, how much of the job in percentage can they complete in 9 days? ఇది కూడా సేమ్ కాన్సెప్ట్, సేమ్, బట్ క్వశ్చన్ అడిగే విధానంలో చిన్న మార్పు. అర్థమైందా? చూడండి ఒకసారి తెలుగులో. ఏ 50% పనిని 9 రోజుల్లో పూర్తి చేయగలడు మరియు బి ఒంటరిగా పనిచేస్తే 25% పనిని 9 రోజుల్లో పూర్తి చేయగలడు. వారిద్దరూ కలిసి పనిచేస్తే 9 రోజుల్లో ఎంత పనిని శాతంలో పూర్తి చేయగలరు? ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకసారి. ఏ 50% కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ ఏం పడుతుంది? 9 days పడుతుంది. అవునా కదా? ఏకి 50% పని చేయడానికి 9 days అంటే పూర్తి పని చేయడానికి 18 days పడుతుంది. అవునా కదా? ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటే ఇంతే కదా. ఏ హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకున్నాడంట? 9 days టైం తీసుకున్నాడు. మరి ఏ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటాడంటే ఇగో ఇది ఇక్కడ మల్టిప్లై అయిపోవాలి. 2 × 9 18 days అవుతుంది. ఎందుకంటే ఈ 9 అనేది 1లో క్యాన్సిల్ అవ్వదు. అవునా కదా? అందుకని ఏమవుద్దంటే 18 days. అంటే ఏ ఒక పనిని పూర్తి చేయాలి అంటే 18 days తీసుకుంటాడు. సగం పని 9 రోజులు అంటే పూర్తి పని పూర్తి చేయడానికి 18 రోజులు అని అర్థం. అవునా కదా? నెక్స్ట్ బి వచ్చేసరికి 25% ఆఫ్ వర్క్ చేయడానికి 9 days. బి ఏమిటంట? బి వచ్చేసరికి 25% ఆఫ్ ద వర్క్ 25% ఆఫ్ ద వర్క్ చేయడానికి 9 days టైం పడింది. మరి పూర్తి పని అవ్వాలి అంటే 9 × 4 36 days టైం పడుతుంది. అవునా కదా? బికి టోటల్ వర్క్ మొత్తం పనంతా పూర్తి అవ్వాలంటే 36 days టైం పట్టుద్ది. ఓకేనా? ఇప్పుడు చూడండి 18కి 36కి ఎల్సిఎం ఎంత? 18కి 36కి ఎల్సిఎం ఎంత అంటే 36. ఓకేనా? ఇప్పుడు ఏ రోజుకి ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తాడు? ఏ రోజుకి 2 యూనిట్లు వర్క్. బి రోజుకి ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తాడు? బి రోజుకి 1 యూనిట్ వర్క్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే ఇఫ్ దే వర్క్ టుగెదర్ హౌ మచ్ ఆఫ్ ద జాబ్ ఇన్ పర్సెంటేజ్ కెన్ దే కంప్లీట్ ఇన్ 9 days. 9 daysలో ఎంత పర్సెంటేజ్ వర్క్ కంప్లీట్ చేయగలరు అని క్వశ్చన్. ఇక్కడ మీరు చూస్తే ఏ రోజుకి 2 యూనిట్లు వర్క్ చేస్తాడు, బి రోజుకి 1 యూనిట్. ఇద్దరు కలిపి రోజుకి యూనిట్లు వర్క్ చేస్తారు. ఇద్దరు కలిపి రోజుకి 2 + 1 3 యూనిట్స్ వర్క్ చేయగలరు. అవునా కదా? వీళ్ళిద్దరూ కలిసి రోజుకి 3 యూనిట్లు వర్క్ చేయగలరు. ఇద్దరు కలిసి రోజుకి 3 యూనిట్లు వర్క్ చేయగలరు. క్వశ్చన్ ఏమందంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారంట? 9 days పాటు పనిచేశారు. 9 days అంటే మొత్తం మీద వీళ్ళు ఎన్ని యూనిట్లు చేశారు? 3 × 9 27 యూనిట్స్ వర్క్ అయ్యింది. 27 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అయింది. అవునా కదా? క్వశ్చన్ ఏమంటుందంటే వీళ్ళు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు? ఇద్దరు కలిసి 9 రోజుల పాటు పనిచేయడం వల్ల ఎంత శాతం పని అయింది అంటున్నారు. చూడండి టోటల్ వర్క్ ఎన్ని యూనిట్లు? టోటల్ వర్క్ ఎన్ని యూనిట్లు అంటే 36 యూనిట్స్. టోటల్ వర్క్ 36 యూనిట్స్. ఈ 36 యూనిట్స్లో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేశారు? వీళ్ళు 27 యూనిట్స్ కంప్లీట్ చేశారు. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగిందంటే వీళ్ళు 9 రోజుల్లో ఎంత శాతం పని చేశారు అన్నారు. అందుకనే పర్సెంటేజ్ కావాలి కాబట్టి మనం దీన్ని ఇంటూ 100 చేస్తాము. పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. చూడండి ఇప్పుడు 9 ఇక్కడ 4 times, 9 ఇక్కడ 3 times. 3/4 అంటే ఎంత? 75%. అవునా కదా? 3/4 అంటే 75% కదా? కాబట్టి సింప్లిఫై చేయండి. 100 4 టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ పోతుంది. మరి 25 × 3 అంటే 75. అంటే వీళ్ళు 9 days 9 రోజుల పాటు కలిసి పనిచేయడం వల్ల ఎంత శాతం వర్క్ కంప్లీట్ అయింది అంటే 75% వర్క్ కంప్లీట్ అయింది. చూడండి క్వశ్చన్ చదువుతున్నాను. ఏ, బి అండ్ సి కెన్ రెస్పెక్టివ్లీ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12, 15 days and 20 days respectively. How many days will they take to complete the work if they work together? ఏ, బి మరియు సి వరుసగా 12, 15 మరియు 20 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇది క్వశ్చన్. జస్ట్ సింపుల్ అనమాట. 3 పర్సన్స్ ఉన్నారు అంతే తేడా. ఏ పని పూర్తి చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? 12 days టైం. ఓకేనా? బి అదే వర్క్ కంప్లీట్ అవ్వాలంటే
ఎన్ని డేస్ టైం తీసుకుంటాడు? 15 డేస్ టైం. సి అదే వర్క్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ టైం తీసుకుంటాడు? 20 డేస్ టైం. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ముగ్గురు కలిసి పనిచేస్తే అంటే ఏ బి సి ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అది క్వశ్చన్ అనమాట. ఓకేనా? చూడండి 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంత? 12, 15, 20 ఎల్సిఎం ఎంత అంటే 60. అనే టోటల్ వర్క్ ఏమిటి అంటే 60 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఓకేనా? ఈ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి ఏకి 12 డేస్ టైం పట్టింది అంటే ఏ రోజుకి 5 యూనిట్స్ వర్క్. ఈ 60 యూనిట్స్ చేయడానికి బి 15 డేస్ అంటే బి రోజుకి 4 యూనిట్స్ వర్క్. అదే సికి అయితే 20 డేస్ అంటే సి రోజుకి 3 యూనిట్స్ వర్క్. ఓకేనా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ చెప్పింది ఏంటంటే ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుద్ది? ముగ్గురు కలిసి పనిచేస్తే ఒక రోజులో ఎన్ని యూనిట్స్ వర్క్ అవుతుంది? 5 + 4 9, 9 + 3 12. ఒక రోజులో 12 యూనిట్స్ వర్క్ చేస్తే మొత్తం 60 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? 60/12 అంటే 5 డేస్ టైం పడుతుంది. అవునా కదా? సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 5 డేస్. నెక్స్ట్ వన్, రాజ్ అండ్ రామ్ వర్కింగ్ టుగెదర్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. Raj alone can do it in 12 days. Ram alone will do the work in. Ram ఒక్కడే ఎన్ని డేస్లో చేస్తాడు అని క్వశ్చన్. ఓకేనా? తెలుగులో చదువుతాను చూడండి. రాజ్ మరియు రామ్ కలిసి పని చేసిన ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. ఓకే, రాజ్ ఒక్కడే 12 రోజుల్లో చేయగలడు. రామ్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అది క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి క్వశ్చన్లో ఎవరెవరున్నారు? రాజ్ అలానే రామ్ ఇద్దరు ఉన్నారు. అవునా కదా? రాజ్ ఒక్కడే అయితే ఎన్ని డేస్లో చేస్తాడంటే పని? రాజ్ ఒక్కడే అయితే కనుక పనిని 12 డేస్లో పూర్తి చేయగలడు. అవునా కదా? క్వశ్చన్ ఏమడిగిందంటే రామ్ ఒక్కడే అయితే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? రామ్ ఒక్కడే అయితే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం రాజ్ రామ్ ఇద్దరు కలిసి పని చేశారనుకోండి, వర్క్ కంప్లీట్ అవడానికి 10 డేస్ టైం పట్టింది. అదే రాజ్ ఒక్కడే చేస్తే కనుక వర్క్ కంప్లీట్ అవడానికి 12 డేస్ టైం పట్టింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే రామ్ ఒక్కడే పనిచేస్తే వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది ఇది క్వశ్చన్. ఓకేనా? సింపుల్. ఇక్కడ చూడండి 10కి 12కి ఎల్సిఎం ఎంత? 10కి 12కి ఎల్సిఎం 10, 12 ఎల్సిఎం ఎంత అంటే మనకి 60. అవునా కదా? 10కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 60. మరి ఇక్కడ చూస్తే రాజ్ రామ్ ఇద్దరు కలిపి 10 డేస్ తీసుకుంటానంటే వీళ్ళు రోజుకి 6 యూనిట్స్ వర్క్. రాజ్ ఒక్కడే 12 డేస్ తీసుకున్నాడంటే రాజ్ రోజుకి యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు, 5 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు, 5 యూనిట్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, నాకు రాజ్ రామ్ కలిస్తే రోజుకి 6 యూనిట్స్, రాజ్ ఒక్కడే అయితే కనుక రోజుకి 5 యూనిట్స్. ఇప్పుడు నాకు రామ్ కావాలన్నప్పుడు ఏం చేయాలి? నేను రామ్లో నుంచి రాజ్ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు రామ్ వచ్చేస్తుంది. అంటే 6లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 1. అంటే ఈ 1 యూనిట్ వర్క్ ఎవరు చేస్తున్నారు? ఈ 1 యూనిట్ వర్క్ ఎవరు చేస్తున్నారంటే రామ్ చేస్తున్నాడు. రామ్ రోజుకి 1 యూనిట్ వర్క్ చేస్తే రామ్ ఒక్కడే చేయాలంటే వర్క్ టోటల్ వర్క్ ఒక్కడే చేయాలని ఎన్ని డేస్ టైం పడుతుంది? రోజుకి 1 యూనిట్ చేస్తే టోటల్ వర్క్ 60 యూనిట్స్. ఈ 60 యూనిట్స్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుందంటే 60 డేస్ టైం పడుతుంది. అవునా కదా? ఎందుకంటే రోజుకి 1 యూనిట్ కదా. మరి రోజుకి 1 యూనిట్ అంటే 60 యూనిట్స్, టోటల్ వర్క్ 60 యూనిట్స్ కదా. 60 యూనిట్స్ వర్క్ చేయడానికి 60 డేస్ టైం పడుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ అలోన్ కెన్ డూ ఏ జాబ్ ఇన్ 40 డేస్, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బి అలోన్ డూ ద జాబ్ ఇఫ్ టుగెదర్ దే కెన్ డూ ద జాబ్ ఇన్ 8 డేస్? సేమ్ టు సేమ్ ఇన్నాడు క్వశ్చన్ లాంటిది. ఏ ఒక్కడే 40 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలడు, ఇద్దరు కలిసి 8 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలిగితే బి మాత్రమే ఎన్ని రోజుల్లో పనిని పూర్తి చేయగలడు? అర్థమైందా? సేమ్ టు సేమ్ ఇందాక చెప్పిన క్వశ్చన్ లాంటిదే. అందుకే నేను ఈ క్వశ్చన్ చెప్పట్లేదు. ఈ క్వశ్చన్ అనేది హోంవర్క్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తారో అందరూ కూడా ఈ క్వశ్చన్ని ఆన్సర్ ఏమొస్తుందని కమెంట్ చేయాలి. నెక్స్ట్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 hours. A and C together can do it in just 2 hours, while B and C together need 3 hours to finish the same work. B alone can complete the work in how many hours? And B ఒక్కడే చేస్తే ఎన్ని అవర్స్లో వర్క్ అవుద్ది అని క్వశ్చన్. తెలుగులో చదువుతున్నాను. ఏ ఒక పనిని 4 గంటల్లో చేయగలడు. ఏ మరియు సి కలిసి కేవలం 2 గంటల్లో చేయగలరు. బి మరియు సి కలిసి అదే పనిని పూర్తి చేయడానికి 3 గంటలు అవసరం. బి ఒక్కడే ఆ పనిని ఎన్ని గంటల్లో పూర్తి చెయ్యగలడు? ఇది క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? చూడండి ఒకసారి. ఏ
ఏ వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే ఏ వర్క్ కంప్లీట్ చేయాలంటే ఎంత అంట 4 అవర్స్ టైం పట్టుద్ది. అదే ఏసీ కలిసి పనిచేస్తే ఏసీ టుగెదర్ ఏసీ కలిసి పనిచేస్తే ఈ వర్క్ అవ్వడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుందంట 2 అవర్స్ టైం పట్టుద్ది. అదే బీసీ కలిసి పనిచేస్తే బీసీ కలిసి పనిచేస్తే ఇదే వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుందంట 3 అవర్స్ టైం పట్టుద్ది. క్వశ్చన్ ఏమడుతున్నానంటే ఇప్పుడు బి అలోన్ బి ఒక్కడే పనిచేస్తే ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని అవర్స్ టైం పట్టుద్ది అనేది క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం 4, 2, 3 ఎల్సిఎం ఎంత అంటే దీనికి 12. ఓకేనా? అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 12 యూనిట్స్ వర్క్. మరి అప్పుడు ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడంటే 3 యూనిట్లు చేస్తాడు. ఏసీ కలిసి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారంటే 6 యూనిట్లు చేస్తారు. బీసీ కలిసి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారంటే 4 యూనిట్లు చేస్తారు. ఓకేనా? ఇప్పుడు నాకేం కావాలి, బి ఒక్కడే చేస్తే వర్క్ ఎన్ని రోజుల్లో అవుద్ది, బి ఒక్కడే చేస్తే వర్క్ ఎన్ని గంటల్లో అవుద్దో కావాలి నాకు. అవునా కదా? ఇదిగోండి బి ఇక్కడ ఉన్నాడు. అవునా కదా? బి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు నాకు బి కావాలి అంటే ఫస్ట్ నాకు సి కావాలి. అవునా కదా? మరి సి కావాలి అంటే నాకు ఏ కావాలి. ఏ ఎలాగ ఇక్కడ ఉంది కదా, ఏ రోజుకి ఎన్నింటిలు చేస్తాడు, ఏ 1 అవర్లో 3 యూనిట్స్ వర్క్ చేయగలడు. ఏ 1 అవర్లో 3 యూనిట్స్ వర్క్ చేయగలడు. మరి ఏసీ కలిపి 6 యూనిట్ చేస్తే చూడండి, ఏబిసి ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఏబిసి ఉన్నారు. అవునా కదా? మనకి బి కావాలి అని బి ఎవరి మీద డిపెండ్ అయ్యాడు, సి మీద డిపెండ్ అయ్యాడు. సి ఎవరి మీద డిపెండ్ అయ్యాడు, ఏ మీద డిపెండ్ అయ్యాడు. అందుకే నాకు ఫస్ట్ ఏ 1 గంటలో ఎన్ని యూనిట్లు అంటే ఏ 1 గంటలో 3 యూనిట్స్ వర్క్ చేయగలడు. మరి ఏ 3 యూనిట్స్ చేయగలిగితే ఏసీ కలిపి 6 యూనిట్స్, ఏసీ కలిపి 6 యూనిట్స్ అయితే ఈ 6 యూనిట్స్లో ఏ 3 యూనిట్స్, మరి అప్పుడు మిగిలిపోయిన 3 యూనిట్స్ ఎవరు, సి కదా. అంటే సి కూడా 1 అవర్లో 3 యూనిట్స్ చేస్తాడు. మరి చూడండి బీసీ కలిపి 4 యూనిట్స్ అయితే ఈ 4 యూనిట్స్లో సి 3 యూనిట్స్, మరి అప్పుడు బి ఎన్ని యూనిట్లు, బి 1 యూనిట్. అవునా కదా? ఇక్కడ చూడండి సింపుల్, ఏ 1 అవర్లో 3 యూనిట్స్ వర్క్ చేస్తాడు. అదే ఏసీ అయితే 1 అవర్లో 6 యూనిట్స్. ఈ 6 యూనిట్స్లో 1 అవర్లో ఏ 3 యూనిట్స్ చేస్తే ఇంకా మిగిలిపోయినాయి 3 యూనిట్స్. నెక్స్ట్ బీసీ చేస్తే 1 అవర్లో 4 యూనిట్స్. ఈ 4 యూనిట్స్లో సి 3 యూనిట్స్ కాబట్టి బి ఏమవుతాడు 1 యూనిట్. అంటే బి ఏంటంటే 1 అవర్లో 1 యూనిట్ చేయగలడు. బి 1 అవర్లో 1 యూనిట్. బి 1 అవర్లో 1 యూనిట్ కాబట్టి 12 యూనిట్స్ వర్క్ అవ్వాలి అంటే ఎంత టైం పట్టుద్ది అంటే 12 అవర్స్ టైం పట్టుద్ది. అవునా కదా? 1 అవర్లో 1 యూనిట్ కాబట్టి 12 యూనిట్స్ వర్క్ అవ్వాలి అంటే 12 అవర్స్ టైం పట్టుద్ది. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 8 days. A and B together can complete the same work in 12 days. A and C together can complete the same work in 16 days. In how many days can A, B and C together complete the work? ఓకేనా? తెలుగులో చదువుతున్నాను. బి మరియు సి కలిసి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ మరియు బి కలిసి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అలానే ఏ మరియు సి కలిసి అదే పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ బి మరియు సి కలిసి పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, ఇది క్వశ్చన్. ఓకేనా? ఏబి కలిపి పని పూర్తి చేయడానికి 8 days, బీసీ కలిపి బీసీ 8 days, ఏబి వచ్చేసరికి 12 days, ఏసీ వచ్చేసరికి 16 days. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏబిసి ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది, ఇది క్వశ్చన్. ఏబిసి ముగ్గురు కలిసి చేస్తే, ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. 8, 12, 16 ఎల్సిఎం ఎంత, 8, 12, 16 ఎల్సిఎం ఎంత అంటే 48. అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 48 యూనిట్స్ వర్క్. ఓకేనా? మరి బీసీ రోజుకి ఎన్ని యూనిట్స్ అంటే 6 యూనిట్స్, ఏబి రోజుకి ఎన్ని యూనిట్స్ అంటే 4 యూనిట్స్, ఏసీ రోజుకి ఎన్ని యూనిట్స్ అంటే 3 యూనిట్స్. ఓకేనా? ఏసీ రోజుకి ఎన్ని యూనిట్స్ అంటే 3 యూనిట్స్. ఇప్పుడు ఒకసారి చూడండి, మనం ఇది యాడ్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇది యాడ్ చేసినప్పుడు 2 ఏలు 2 బీలు 2 ఏలు 2 సీలు. అవునా కదా? అంటే ఇది ఏమవుద్దంటే
2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుద్ది. మరి 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ మొత్తం కలిపి మనకి యూనిట్స్ వర్క్ 6 + 4 + 3 మొత్తం 13 యూనిట్ల వర్క్. 6 + 4 + 3 13 యూనిట్ల వర్క్. అంటే ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు కలిసి పనిచేస్తే ఒక రోజులో 13 యూనిట్ల వర్క్ చేయగలుగుతారు. అదే ఒక ఏ, ఒక బి, ఒక సి కలిస్తే ఏమవుద్ది? దాంట్లో సగం అంటే వీళ్ళు ఒక రోజులో 13/2 చేయగలరు. అవునా కదా? ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు చేస్తే అప్పుడు మొత్తం మీద ఒక రోజులో 13 యూనిట్ల వర్క్ జరుగుద్ది. 13 యూనిట్స్ ఆఫ్ వర్క్. అదే ఒక ఏ, ఒక బి, ఒక సి చేస్తే అప్పుడు 13లో హాఫే కదా. ఇప్పుడు క్వశ్చన్ కూడా అదే అడిగింది. ఒకవేళ ఏబిసి కలిసి పనిచేస్తే ఎన్ని డేస్ టైం పడుతుంది అన్నారు. ఏబిసి కలిసి పనిచేస్తే 1 డేలో 13/2. మరి 1 డేలో 13/2 కాబట్టి టోటల్ వర్క్ అవ్వాలి అంటే 48 / 13/2. అవునా కదా? ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొచ్చండి? సింప్లిఫై చేస్తే 48 2 టైమ్స్ చేసామనుకోండి 96. 96/13. అవునా కదా? 48 2 టైమ్స్ చేస్తే 96. 96/13. చూడండి, ఇప్పుడు డినామినేటర్లో మనకు 13 ఉండాలి. ఇది ఇక్కడ 13 లేదు, ఇక్కడ 13 లేదు. అయితే ఆన్సర్ ఇది అవ్వాలి, లేదా ఇది అవ్వాలి ఆన్సర్. అవునా కదా? ఇప్పుడు చూడండి 13 7 టైమ్స్ చేసామనుకో అప్పుడు ఏమవుద్ది? 13 7 టైమ్స్ చేస్తే 91. ఇంకా మనకి 5 మిగిలిపోయింది. అంటే అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? 75/13 అవ్వాలి ఆన్సర్. అర్థమైందా? ఎందుకంటే 96/13ని మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? 75/13 మన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A and B together can complete a work in 8 days. B and C together can complete in 12 days. All of 3 together can complete the work in 6 days. In how much time will A and C together complete the work? A మరియు B కలిసి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. B మరియు C కలిసి 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ముగ్గురు కలిసి అదే పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. A మరియు C కలిసి పనిని ఎంత సమయంలో పూర్తి చేస్తారు? ఇది కూడా సేమ్ ఇలాంటి ఇందాడు క్వశ్చన్ లాంటిదే. కొంచెం కనుక్కోవాల్సిన వాల్యూ మారిందంతే, దానికన్నా ఇంకేం లేదు. అందుకని ఈ క్వశ్చన్ కూడా మీకు హోంవర్క్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. A and B కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. B and C కెన్ డూ ఇట్ ఇన్ 15 days. C and A can do it in 20 days. Then the number of days required for A to complete this work is. ఇది కూడా సేమ్ ఇందాలాంటి క్వశ్చనే. A మరియు B ఒక పనిని 12 రోజుల్లో, B మరియు C 15 రోజుల్లో, C మరియు A 20 రోజుల్లో పూర్తి చేయగలరు. అప్పుడు A అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు అవసరం? చాలా సింపుల్ క్వశ్చన్, సేమ్ ఇందాలాంటిదే. చూడండి, AB కలిసి పని చేస్తే వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుందంట? 12 days టైం. అదే BC కలిసి పనిచేస్తే వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుందంట? 15 days టైం. అదే CA కలిసి పనిచేస్తే వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుందంట? 20 days టైం. అర్థమైందా? AB కలిసి పనిచేస్తే 12 days, BC కలిసి పనిచేస్తే 15 days, CA కలిసి పనిచేస్తే 20 days. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ది నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఫర్ ఏ ఒక్కడే చేయాలి అంటే ఎన్ని డేస్ టైం పడుతుంది? అర్థమైందా? ఏ ఒక్కడే చేయాలంటే ఎన్ని డేస్ టైం పడుతుంది? ఇది క్వశ్చన్. చూడండి ఒకసారి. 12, 15, 20 ఎల్సిఎం ఎంత అంటే 60. అండ్ టోటల్ వర్క్ ఎంత అంటే 60 యూనిట్స్. టోటల్ వర్క్ 60 యూనిట్స్. మరి వీళ్ళు రోజుకి యూనిట్లు చేస్తారు? రోజుకి 5 యూనిట్స్ వర్క్. వీళ్ళు రోజుకి 4 యూనిట్స్ వర్క్. వీళ్ళు రోజుకి 3 యూనిట్స్ వర్క్. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ ఒక్కడే చేయాలి అంటే మనకి ఎన్ని డేస్ టైం పడుతుంది అంటున్నారు. చూడండి, ఇక్కడ మీరు గమనించాలంటే ఫస్ట్ నాకు ఏ ఒక్కడే చేయాలి అంటే ఎన్ని డేస్ టైం పడుతుందో తెలియాలి అంటే ఫస్ట్ నాకు ఏ ఎఫిషియన్సీ ఎంతో తెలియాలి. ఓకేనా? ఏ ఎఫిషియన్సీ ఎంతో తెలిస్తే అప్పుడు ఏ ఒక్కడే చేస్తే ఎన్ని డేసో నేను చెప్పగలను. ఓకేనా? అది నాకు తెలియాలి అంటే ఫస్ట్ నేను A + B + C వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ A + B + C అంటే ABC ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని డేస్, ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని యూనిట్స్ వర్క్ చేయగలరు అది తెలుసుకోవాలి. ABC కలిసి పనిచేస్తే యూనిట్స్ వర్క్ చేస్తా తెలియాలి. దీంట్లో నుంచి నేను ఏం చేయాలంటే B + Cని సబ్ట్రాక్ట్ చేసేయాలి. అప్పుడు నాకు ఏమవుద్దంటే ఏ వాల్యూ వచ్చేస్తుంది. అర్థమైందా? అందుకని చూడండి, A + B + C ఫస్ట్ నేను అనుకుంటాను. A + B + C కనుక్కుంటాను. A + B + C. ఓకేనా?
ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కుంటా. ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కున్నాం అనుకోండి, ఏమొచ్చండి ఇక్కడ ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 2 ఏలు 2 బీలు 2 సీలు, అవునా కదా? అప్పుడు ఏమవుద్ది 5 + 4 9, 9 + 3 12. అంటే 2 ఏలు 2 బీలు 2 సీలు కలిసి పనిచేస్తే 12 యూనిట్స్ వర్క్ అవుద్ది ఒక రోజులో. మరి 1 ఏ 1 బి 1 సి అయితే కనుక 12లో హాఫ్ అంటే 6 యూనిట్సే కదా, అవునా కదా? అంటే దాని మీనింగ్ ఏబిసి కలిసి 1 డేలో 6 యూనిట్స్ వర్క్ చేయగలరు. అర్థమైందా? ఈ మొత్తం యాడ్ చేస్తే 5 + 4 + 3 చేసామనుకో 12 వచ్చింది. ఈ 12 ఏమిటి అంటే 2 ఏలు 2 బీలు 2 సీలు కలిసి 1 డేలో చేసిన వర్క్. మరి నాకేం కావాలి 1 ఏ 1 బి 1 సి కదా, అందుకని 12లో హాఫ్ చేసి 6. అంటే ఏబిసి కలిసి 1 డేలో 6 యూనిట్స్ వర్క్ చేయగలరు. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేయాలి, బీసీ సపరాక్ట్ చేసేయాలి. బీసీ 1 డేలో యూనిట్స్ వర్క్ చేయగలరు 4 యూనిట్స్. సపరాక్ట్ చేసేయండి, 6 - 4 చేస్తే 2 యూనిట్స్. అంటే ఏ రోజుకి 2 యూనిట్స్ వర్క్ చేయగలడు. ఏ రోజుకి 2 యూనిట్స్ వర్క్ చేయగలిగితే టోటల్ వర్క్ వచ్చేసరికి 60 యూనిట్స్, అవునా కదా? మరి 60/2 అంటే ఎన్ని డేస్ టైం పడుతుంది? 30 డేస్ టైం పడుతుంది, అవునా కదా? ఎందుకంటే ఏ రోజుకి 2 యూనిట్స్ చేస్తాడు, రోజుకి 2 యూనిట్స్ చేస్తే టోటల్ వర్క్ 60 యూనిట్స్. 60 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ అంటే 30 డేస్ టైం పడుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఏ బి అండ్ సి కెన్ డూ ఏ జాబ్ వర్కింగ్ అలోన్ ఇన్ 12, 18 and 36 days respectively. They all work together for 2 days. Then B quits. How many days will A, C take to finish rest of the job? ఏ బి మరియు సి వరుసగా 12, 18 మరియు 36 రోజుల్లో పనిని పూర్తి చేయగలరు. వారందరూ కలిసి 2 రోజులు పని చేస్తారు. తర్వాత బి పనిని విడిచిపెట్టారు. ఏ మరియు సి మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది క్వశ్చన్, ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి అంటే ఏకి ఎన్ని డేస్ టైం పడుతుంది? 12 డేస్ టైం పడుతుంది, ఓకేనా? బి వర్క్ కంప్లీట్ చేసుకోవాలంటే బీకి ఎన్ని డేస్ టైం పడుతుంది? 18 డేస్ టైం పడుతుంది. సి వర్క్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఎన్ని డేస్ టైం పడుతుంది? 36 డేస్ టైం పడుతుంది, అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ కలిసి 2 డేస్ పాటు పనిచేశారు కలిసి. తర్వాత బి ఆగిపోయాడు. ఏసి మిగిలిన పని చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అనేది క్వశ్చన్, ఓకేనా? ఫస్ట్ మనకి ఎల్సిఎం కావాలి. 12, 18, 36 ఎల్సిఎం ఎంత అంటే 36. ఏ రోజుకి ఎన్ని యూనిట్లు అంటే 3 యూనిట్లు, బి రోజుకి 2 యూనిట్స్, సి రోజుకి 1 యూనిట్, అవునా కదా? ఇప్పుడు ఏమైంది, వీళ్ళ ముగ్గురు కలిసి పనిచేశారు. ఫస్ట్ ముగ్గురు కలిసి పనిచేస్తే 3 + 2 + 1 రోజుకి 6 యూనిట్స్ వర్క్ చేయగలరు. మరి రోజు 6 యూనిట్స్ వర్క్ చేయగలిగితే వీళ్ళు కలిసి ఎన్ని డేస్ పనిచేశారు? వీళ్ళు ఎన్ని డేస్ పనిచేశారంటే 2 రోజులు పనిచేశారు. అంటే 6 × 2 ఇక్కడ 12 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అయింది. 36లో 12 కంప్లీట్ అయిందంటే 24 మిగిలిపోయింది, అవునా కదా? ఈ మిగిలిపోయిన వర్క్ ఏతుందో ఈ మిగిలిపోయిన వర్క్ని ఎవరు చేయాలి? ఏసీ కలిపి చేయాలి. అదే కదా క్వశ్చన్. ఈ మిగిలిపోయిన వర్క్ వీళ్ళ ముగ్గురు కలిసి ఏమైందంట? వీళ్ళ ముగ్గురు కలిసి 2 డేస్ పనిచేశారు. 2 డేస్ పనిచేస్తే 12 యూనిట్స్ వర్క్ జరిగింది. ఈ మిగిలిపోయిన వర్క్ని ఎవరు చేయాలి? ఏసీ చేయాలి. ఏసీ చేస్తే ఏ రోజుకి 3 యూనిట్స్, సి రోజుకి 1 యూనిట్, ఇద్దరు కలిపితే రోజుకి 4 యూనిట్స్. మరి 24/4 అంటే మనకి ఆన్సర్ అప్పుడు ఏమవుద్ది? 6. అంటే ఆన్సర్ ఏమవుద్ది అంటే 6 డేస్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. టు డూ ఏ సర్టెన్ వర్క్ ద రేషియో ఆఫ్ efficiency of A to that of B is 3:7. Working together, they can complete the work in 10.5 days. They work together for 8 days. 60% of the remaining work will complete by A alone in how many days? అది మనం కనుక్కోవాలి. తెలుగులో చదువుతున్నాను. ఒక నిర్దిష్ట పని చేయడానికి ఏ మరియు బి యొక్క సామర్థ్యం యొక్క నిష్పత్తి 3:7. కలిసి పని చేస్తే వారు 10.5 రోజుల్లో పనిని పూర్తి చేయగలరు. వారు 8 రోజులు కలిసి పని చేస్తారు. మిగిలిన పనిలో 60% పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? చూడండి ఒకసారి. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఏబి ఎఫిషియన్సీ చెప్పారు. ఏబి ఎఫిషియన్సీ ఎంత అంటే 3:7. అంటే ఏ రోజుకి 3 యూనిట్స్, బి రోజుకి 7 యూనిట్స్ చేయగలరు అని అర్థం అనమాట, ఓకేనా? వీళ్ళిద్దరూ కలిసి వర్క్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ టైం పడుతుందంట? వర్క్ కంప్లీట్ చేయాలంటే 10.5 డేస్ టైం పట్టుద్ది వర్క్ కంప్లీట్ చేయాలి అంటే. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఆల్రెడీ 8 డేస్ వర్క్ చేశారు. టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే 10.5 డేస్ టైం పట్టుద్ది. వీళ్ళిద్దరూ కలిసి ఆల్రెడీ 8 డేస్ పని చేసేశారు. మరి ఇద్దరు కలిసి ఆల్రెడీ 8 డేస్ పని చేశారంటే ఇంకా ఎన్ని డేస్ వర్క్ మిగిలిపోయింది? అంటే 2.5 డేస్ వర్క్ మిగిలిపోయింది, అవునా కదా? 2.5 డేస్ వర్క్ మిగిలిపోయింది. ఎందుకంటే మొత్తం వర్క్ అవ్వాలంటే 10.5 డేస్.
వీళ్ళిద్దరూ ఆల్రెడీ 8 డేస్ కలిసి పని చేశారు అంటే 2.5 డేస్ వర్క్ మిగిలిపోయింది. వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు చేయగలరు? 3 + 7 10 యూనిట్స్ చేయగలరు. అంటే మిగిలిపోయిన వర్క్ ఎంత అంటే 10 × 2.5. ఎందుకంటే రోజుకి వీళ్ళిద్దరూ కలిసి 10 యూనిట్ల వర్క్ చేయగలరు. 2.5 రోజుల వర్క్ మిగిలిపోయింది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే 60% ఆఫ్ ద రిమైనింగ్ వర్క్ అంటే మిగిలిపోయిన వర్క్లో 60% అంటే 3/5 కదా. మిగిలిపోయిన వర్క్లో 60% ఎవరు చేయాలంట? ఏ ఒక్కడే చేయాలంటే ఎంత టైం పట్టుద్ది అన్నారు. మరి ఏ ఒక్కడే చేయాలి అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత? ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 3 యూనిట్స్. అవునా కదా? ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 3 యూనిట్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 3 క్యాన్సిల్ అయిపోతాయి. 10 5లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 2 × 2.5 అంటే 5 డేస్ టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈరోజు డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? అండ్ నేను ఇందాక చెప్పిన విధంగా రైల్వేలో మనకి 2,50,000 పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. అందుకని ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా రైల్వే జాబ్ కొట్టాలనుకుంటున్నారో, అలానే ప్రీవియస్గా వేరే ఎగ్జామినేషన్స్ రాసి వాటిలో ఒకవేళ సెలెక్ట్ అవ్వకోకుండా డిసప్పాయింట్మెంట్లో ఉండి మంచి ఆపర్చునిటీ దొరికితే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. రైల్వేలో 2,50,000 ఉద్యోగాలు పైగా ఇవి సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందుకే దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఇది కేవలం 2,250 రూపాయలు మాత్రమే. దీంట్లో మనకి అన్ని సబ్జెక్ట్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ క్లాస్ చెప్పడం జరుగుద్ది. పీడిఎఫ్ మీట్లో ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. టాపిక్ వైస్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు అన్నీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్పించాము. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో సపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. మీకు ఎన్టీపీసీ బ్యాచ్, ఏఎల్పీ బ్యాచ్, అలానే ఆర్ఆర్బీ గ్రూప్ డి బ్యాచ్ అన్ని బ్యాచెస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా కాంబో ప్యాక్ బ్యాంక్ ఎస్ఎస్సీ రైల్వే కాంబో ప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు 850+ అవర్స్ కవర్ చేయడం జరుగుద్ది. ప్రతి సబ్జెక్ట్ని కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీ ఎగ్జామినేషన్కి కావాల్సిన విధంగా మీ ఎగ్జామినేషన్ తగ్గట్టు ప్రతి దాన్ని కవర్ చేస్తూ బెస్ట్ ట్రిక్స్, బెస్ట్ అప్రోచెస్తో అన్ని టాపిక్స్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అందరు ఫ్యాకల్టీస్ కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్ తీసుకొచ్చి క్లాస్ చెప్పడం జరిగింది. ఇందులో మీకు అన్ని సబ్జెక్ట్స్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్పడంతో పాటు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాము. అలానే టాపిక్ వైస్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి మీకు 6 మంత్స్కి 4,500 రూపీస్ దీని ఫీస్. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి ఉపయోగపడే విధంగా ఈ బ్యాచ్ అనేది ఉంటుంది. అలానే ఎవరైతే స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అది ఐబీపీఎస్ పీఓ అవ్వచ్చు, ఐబీపీఎస్ క్లర్క్ అవ్వచ్చు, ఆర్ఆర్బీ పీఓ అవ్వచ్చు, ఆర్ఆర్బీ క్లర్క్ అవ్వచ్చు, ఎస్బీఐ పీఓ అవ్వచ్చు, ఎస్బీఐ క్లర్క్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ బ్యాంక్ మహాప్యాక్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో మీకు ఆల్మోస్ట్ 500+ అవర్స్ ఆఫ్ క్లాస్ ఉంటాయి. ఇది మీకు బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని సబ్జెక్ట్స్ని కూడా చెప్పడం జరుగుతుంది. మీ బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం సేవింగ్ టెక్నిక్స్తో పాటు బెస్ట్ అప్రోచెస్, బెస్ట్ షార్ట్ కట్స్తో క్లాస్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, టాపిక్ వైస్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్ అన్నీ కూడా మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా క్లియర్ డిస్కస్ చేస్తారు. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి. దీని ఫీజు వచ్చేసరికి మీకు 3,600 రూపీస్ డిస్కౌంట్లో. అలానే ఎవరైతే ఎస్ఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎస్ఎస్సీ సీజీఎల్ స్పెషల్ బ్యాచ్, సిహెచ్ఎస్ఎల్ స్పెషల్ బ్యాచ్, ఎంటీఎస్ స్టెనోగ్రాఫర్, సిపిఓ అన్ని స్పెషల్ బ్యాచెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ కోర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇది మీకు వచ్చేసరికి 3,600 రూపీస్కి బ్యాచ్ అనేది అవైలబిలిటీలో ఉంది. అలానే ఎవరైతే స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్గా అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అన్ని ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం 0 to హీరో బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాచ్లో మీకు మొత్తం 78 టాపిక్స్ ఉంటాయి. దీంట్లో మొత్తం 7,777 క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుంది. సుమారుగా దీంట్లో 400 గంటల పైన క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా నేనే ఈ బ్యాచ్ కవర్ చేయబోతున్నాను. దీంట్లో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఇది మీకు 1 మంత్ బ్యాచ్ ఉంటుంది, 3 మంత్స్ బ్యాచ్ ఉంటుంది, 6 మంత్స్ బ్యాచ్ ఉంటుంది, 1 ఇయర్ బ్యాచ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ బ్యాచ్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాస్ కూడా సపరేట్గా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో కాంబో ప్యాక్ సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది, తెలంగాణ స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది. ఈ కాంబో ప్యాక్ వచ్చేసరికి మీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, అలానే హైకోర్టు, సచివాలయం అన్నింటికి ఉపయోగపడే విధంగా ఈ బ్యాచ్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో మీకు కంప్లీట్ కవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మీకు 1,500 రూపాయలకి ఈ బ్యాచ్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది అనమాట.